రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరాముడి కళ్యాణ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా భద్రాచలంలో జరిగే కళ్యాణ మహోత్సవం చూసేందుకు భక్తులు క్యూ కడతారు. అయితే కళ్యాణాన్ని చూసేందుకు వెళ్లడానికి వీలు లేని వారి కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేక సర్వీస్తో ముందుకు వచ్చింది. భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించి తలంబ్రాలు ఇంటి దగ్గరకే చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పోస్టాఫీస్. ఈ తలంబ్రాల బుకింగ్ అంశంపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం. సీతారాముల కళ్యాణం చూడడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇటు అయోధ్యలో జరిగే కళ్యాణం కావచ్చు, అదేవిధంగా ఇటు భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణంకు సంబంధించి పాల్గొనాలని చెప్పేసి అక్కడి నుంచి తలంబ్రాలు తెచ్చుకోవాలని చెప్పేసి చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పటికే ఇటు పోస్టల్ ఆఫీస్కి సంబంధించి ఇంటి వద్దకే తలంబ్రాలని చెప్పేసి ఒక నూతన స్కీమ్ కూడా తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఇంటి వద్దకే తలంబ్రాలు కూడా పంపిస్తూ ఉంది. అదేవిధంగా కూడా ఇటు శ్రీరామనవమికి కావచ్చు, అదేవిధంగా ఎప్పుడైనా గిఫ్టింగ్ పర్పస్లో ఇవ్వాలంటే రామ జన్మభూమి అయోధ్యలో ఉన్న మందిర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఒక సావనీర్ రూపంలో ఫోటో ఫ్రేమ్లో కూడా స్టాంపులతో ఒక గిఫ్టింగ్ పర్పస్లో కూడా పోస్ట్ ఆఫీస్ ముందుకు తీసుకొచ్చింది. మరి దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మనతో పాటు ఇటు అబిజ్కి సంబంధించి, జీపీఓకి సంబంధించి అధికారులు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సురేష్ గారు, ముఖ్యంగా సీతారాముల కళ్యాణం కావచ్చు, నార్మల్గానే శ్రీరాముడు అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. సో వాటికి సంబంధించి కావచ్చు, గిఫ్టింగ్ పర్పస్లో ఎప్పుడు తీసుకొని వచ్చారు, దాంతోపాటు దీని స్పెషాలిటీ ఏంటి? ఇది మనకు 18th జనవరి 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల గారి మీదుగా ఆవిష్కరించారు. దీని పేరు శ్రీ రామజన్మభూమి సావనీర్ అండి. ఇది దేనికి గుర్తుగా రిలీజ్ చేయించారంటే, రామజన్మభూమి టెంపుల్ మనకు అయోధ్యలో కట్టారు. దాన్ని గుర్తుగా ఎల్లకాలం చిరకాలం గుర్తుండిపోవాలని, దాన్ని గుర్తుంచుకోవడానికి మనకి కమ్మమరేటివ్ సావనీర్ని రిలీజ్ చేశారు 2024 18th జనవరిన. సో దీని విశిష్టతలు ఏంటిదంటే, మనకు ముందుగా ఇందులో 6 స్టాంపులు ఉంటాయండి. ఒకటి రామజన్మభూమి టెంపుల్ మధ్యలో ఉంటుంది. దానికి చుట్టూ మన దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి, వినాయకుడు కానీ, హనుమాను, జటాయువు ఇలా. ఇందులో మిగతా స్టాంపులకి దీనికి తేడా ఏంటిదంటే, ఇందులో కొన్ని విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి దీనికి. మొదటిది ఏంటిదనంటే, ఈ స్టాంప్ డిజైన్ స్పెషల్గా ఉంటుంది, రెగ్యులర్ స్టాంప్ లాగా ఉండదు. సెకండ్ వచ్చేసి, ఇందులో మనకి ఇక్కడ ఒక మార్క్ కనిపిస్తుంది ఇలా. ఇది సరయూ రివర్ నుంచి తీసుకొచ్చిన ఒక వాటర్ డ్రాప్ ఇది. మళ్ళీ ఇక్కడ మనకు రామజన్మభూమి ఒక టెంపుల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో వాడిన కలర్ కాదు, అది యాక్చువల్గా అయోధ్యలో ఉన్న మట్టి, ఆ మట్టినే కలర్గా వాడారు. అదొక ప్రత్యేకత. మూడోది ఏంటిదంటే, ఈ టెంపుల్ వెనకాల ఒక సూర్యుని బింబం ఉంటుంది. ఆ సూర్యుని చుట్టూ వచ్చే కిరణాలు గోల్డ్ కలర్లో ఉంటుంది. సో ఆ గోల్డ్ ఫాయిల్ని వాడారు. ఇది కూడా ఒక ప్రత్యేకత. అన్నిటికి మించి దీన్ని మనం దగ్గరగా తీసుకున్నప్పుడు చందనం ఫ్రాగ్రెన్స్ వస్తుంది, చందనం స్మెల్ చాలా పవిత్రంగా భావిస్తాం మన దగ్గర. సో ఇన్ని స్పెషల్ లక్షణాలు ఉన్నాయి దీనికి. ఓకే అండి. సో ముఖ్యంగా 2024లో ప్రధానమంత్రి మోదీ చేతుల మీద ప్రారంభమైందని చెప్తా ఉన్నారు. సో ప్రజెంట్ కావచ్చు, దీని కాస్ట్ ఎట్లా ఉంది, అప్పటి నుంచి కావచ్చు పబ్లిక్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, ఏ విధంగా ఉందండి? ఇప్పటి వరకు మనం చాలా ఆల్మోస్ట్ అందరి దగ్గరికి అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా ఎవరి దగ్గరైనా అవైలబుల్ లేకపోతే మన హైదరాబాద్ జీపీలో అవైలబుల్ ఉంటుంది. ఇది ఫ్రేమ్తో పాటుగా కాస్ట్ 500 ఉంటుంది. లేదు మనకు ఓన్లీ రామ్ జన్మభూమి సావనీర్ లోపల ఉన్న స్టాంప్ మాత్రమే కావాలంటే 100 రూపీస్ ఉంటుందండి. ముఖ్యంగా శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణం అనగానే తలంబ్రాలు అందరూ కూడా ఇంటికి తెచ్చుకోవాలి, అంత మంచి జరుగుతుందని చెప్పేసి చాలా మందికి నమ్మకం ఉంటుంది. మరి ఏదైతే ఈ పోస్టల్ ఆఫీస్లో సీతారాముల కళ్యాణంకి సంబంధించిన తలంబ్రాలు మీ ఇంటి వద్దకే అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చారు కదా, సో దానికి సంబంధించి ఏ విధంగా ఉందండి? ఇది భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణ తలంబ్రాలు ప్రతి సంవత్సరము డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ప్రజల వద్దకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపబడుతుందండి. దీనికోసం కస్టమర్లు పబ్లిక్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఈ ముందుగా ఒక 151 రూపీస్ అండ్ 450 రూపీస్తో 2 రకాల స్కీమ్స్ ఉంటాయి. అంత అమౌంట్తో బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న సో ఈ 2 రకాల స్కీమ్స్కి సంబంధించి డిఫరెంట్ ఏమేమి ఉంటుంది? 151కి సంబంధించి కావచ్చు, ఇటు 450కి సంబంధించి ఏమేమి వస్తూ ఉంటాయి అందులో? 151 ప్యాకేజ్లో ఒక ముత్యాల తలంబ్రాలు ప్లస్ ఒక ముత్యము కూడిన ఒక ప్యాకెట్ వస్తుంది. 450 450 రూపీస్తో ప్యాకెట్లోనేమో అంతరాలయ తలంబ్రాలు ప్లస్ ఒక ముత్యము, మిశ్రి, పసుపు, కుంకుమతో కూడిన ఒక పెద్ద ప్యాకెట్ వస్తుందండి. దీంట్లో ఈ రెండు ప్యాకేజీలలో కూడా స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ అనేవి ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. ఓకే అండి. సో మరి ఈ రెండింటికి సంబంధించి కావచ్చు డిమాండ్ ఎట్లా ఉంటుంది, దాదాపు ఎట్లా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు? గత సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, ఎట్లా ఉంది? ఇది గత సంవత్సరం అని కాదండి, ప్రతి సంవత్సరము
సంవత్సరంతో పోల్చుతున్న కొద్దీ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అందుకని డిపార్ట్మెంట్ పోస్ట్ కూడా ప్రజల యొక్క వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎన్కాష్ చేసుకొని ప్రతి సంవత్సరం కొనసాగిస్తుందండి. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే అండి. సో ఎప్పుడు ప్రారంభమైంది అంటే సీతారాముల కళ్యాణంకి సంబంధించి ఎన్ని రోజుల ముందు ఈ స్కీమ్ అనేది కావచ్చు ప్రారంభం అవుతూ ఉంటుంది, ఎన్ని రోజుల పాటు కొనసాగుతూ ఉంటుందండి ఇది? ప్రతి సంవత్సరం కళ్యాణం భద్రాచల కళ్యాణ సీతారాముల కళ్యాణ టైంకి ఒక నెల రోజుల ముందుగా ప్రవేశపెడతారు ఈ స్కీమ్ని. 20 రోజుల వ్యవధి ఉంటుందండి. ఈ 20 రోజులలో బుక్ చేసుకోవాలి. ఓకే అండి. సో బుకింగ్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అంటే పోస్ట్ ఆఫీస్కి రావాలా, లేదంటే ఈ పోస్ట్ ఆన్లైన్ ద్వారా ఏమన్నా బుక్ చేసుకోవడానికి ఉంటుందా, ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది? లేదండి, ఖచ్చితంగా ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి వచ్చే బుక్ చేసుకోవాలి. ఎవరి పేరుపై అయితే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, గోత్రము, ప్రసాదం అనేది తలంబ్రాలు ముత్యం ప్యాకెట్ ఉంది కదా, ఏ అడ్రస్కి రావాలో పోస్టల్ అడ్రస్ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాంట్లో ఫిల్ చేసి ఇచ్చేస్తే బుక్ చేసేస్తామండి మేము. ఓకే అండి. సో బుక్ చేసుకున్న తర్వాత కావచ్చు ఎప్పుడు మన ఇంటికి చేరుతుంది అంటే సీతారాముల కళ్యాణంకి సంబంధించి కావచ్చు అయిపోయిన తర్వాత ఎన్ని రోజులకు మన ఇంటికి ఈ ఆర్డర్ అనేది వస్తుందండి? కళ్యాణం జరిగిన 10 రోజులకు మీ ఇంటికి స్పీడ్ పోస్ట్ ద్వారా కస్టమర్ల ఇంటికి స్పీడ్ పోస్ట్ ద్వారా అందజేయబడుతుందండి. ఓకే అండి. సో అంటే నార్మల్గా ఈ మధ్య కాలంలో అన్ని సర్వీసెస్ కూడా ఆన్లైన్ అయిపోయాయి. సో ఏది కావాలన్నా కూడా ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు. మరి ఇది ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా చేసుకోవడానికి లేదా అండి, అంటే ఇంక్లూడ్ అవ్వలేదా ఇంతవరకు? లేదండి, ఇది ఓన్లీ టెంపరీగా సీజనల్గా ఉంటుంది కాబట్టి, ఓన్లీ 20 రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో ప్రవేశపెట్టలేదు. ఆఫ్లైన్లోనే అయినా పోస్ట్ ఆఫీసు ప్రతి విలేజ్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఆన్లైన్ అనే అవకాశమే లేకుండా అయిపోయింది. చాలా మట్టుకు బుక్ అవుతున్నాయి, వేల సంఖ్యలో బుక్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం. ఓకే అండి. అంటే ఎవరికి దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటి వద్ద పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుందా, ఏమని అప్లై చేసుకోవాలండి ఇది? చేసుకోవచ్చు అండి, ప్రతి పోస్ట్ ఆఫీస్లో ఈ సదుపాయం ఉంది. ఎవరైనా కానీ వాళ్ళ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. రేపే చివరి తేదీ ఉండడంతో కూడా ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా తమ ఇంటి వద్ద నియర్ బై ఏదైతే పోస్ట్ ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోవాలని చెప్పేసి ఆర్డర్ చేసుకున్న తర్వాత కళ్యాణం అనంతరం కూడా 10 రోజులలో మన ఇంటి వద్దకే చేరుస్తామని చెప్తా ఉన్నారు. ఇవి భద్రాచలం సీతారాముల కళ్యాణంకి సంబంధించి తలంబ్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సాయితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.